హాయ్ ఫ్రెండ్స్, పురాణాలలో కాశీ అంటేనే పుణ్యపదమని చెప్పబడినది. కాశీ అనగా ప్రకాశించున్నది, జ్ఞానరూపమే పరబ్రహ్మ, అదే కాశీ. కాశీ రావడానికి శ్రీ విశ్వేశ్వరుని అనుగ్రహం తప్పక ఉండాలి. ఆయన అనుగ్రహం లేనిదే ఎంత ప్రయత్నించినా కాశీ ప్రవేశించలేము. శ్రీ విశ్వేశ్వరుని దర్శనం, గంగా స్నానం, ఇక్కడ చేసే జప తప దాన హోమములు, పితృకార్యములు అనేక రెట్లు ఫలితాన్నిస్తాయి. జీవి ఏదైనా, మనుషులు, జంతువులు, క్రిమికీటకాలు కాశీ ప్రవేశించగానే కాశీ పొలిమేరలోనే వాటి పాపాలు నశిస్తాయి. కాశీలో పాపం చేస్తే అనేక రెట్లు పాప ఫలితం ఉంటుంది. కాశీలో ఉత్తరవాహిని అయిన గంగా, వరుణ, ఆసీ నదుల సంగమంతో వారణాసిగా పిలువబడిన పుణ్యాల రాశి కాశీ. ఇక్కడ విశ్వనాథుడు మోక్షలింగాలు, షోడశ విష్ణువులు, మణికర్ణికాది తీర్థాలు, లోలర్క లాంటి కుండాలు మొదలైనవన్నీ పుణ్యప్రదమైన శ్రీ విశ్వనాథునితో సహా ఇక్కడ గల దేవతాగణములను సేవించిన భక్తులను వారందరూ అనుగ్రహిస్తూనే ఉన్నారు. మన దేశంలో గల సమస్త దేవీ దేవతలు, నదులు, తీర్థాలు అన్నీ కాశీనందు కొలువై ఉన్నాయి. అందుకే కాశీ క్షేత్రము మహిమాన్వితమైన క్షేత్రముగా కొలువబడింది. ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.